ఐఎంఏ నల్గొండ ఆధ్వర్యంలో గత 8 నెలలుగా నేత్రాలను సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని ఐఎంఏ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య తెలిపారు. ఇప్పటి వరకు 113 మంది కళ్ల నుండి కార్నియా పొరల్ని సేకరించామని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం ఆవశ్యకతను వివరించడంతో పాటు ఆసుపత్రిలోనే కార్నియా పొరలను సేకరించడానికి తమకు అవకాశం కల్పించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దామోర యాదయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకున్న పరిచయాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారి నేత్రాలను సేకరించే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే ఆ సమాచారం తమకు అందడం లేదని, అంతేకాకుండా హాస్పిటల్ సూపరింటెండెంట్ అనుమతి కూడా అవసరం ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ అనుమతి ఇస్తే కార్యక్రమం సజావుగా సాగుతుందన్నారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే అంధత్వ నివారణ సొసైటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నందున తాము చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలవాలని కోరారు. తమ విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి అనుమతి ఇస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ కెవి ప్రసాద్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. గత 8 నెలలుగా ఐ డొనేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 113 మంది దగ్గర కార్నియాలు కలెక్ట్ చేసినాం. 113 మంది అంటే ఆల్మోస్ట్ 226 మందికి కార్నియాలు కలెక్ట్ చేసినట్లు లెక్క. ఇది ఇప్పటిదాకా ఏంటంటే మేము మాకున్న పరిచయాలతో బయటనే కలెక్ట్ చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఇంకా విజయవంతం కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా డెత్స్ అవుతుంటాయి. మరి ఎక్కడైనా డెత్స్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ అందట్లేదు. దానికి సూపరింటెండెంట్ గారి పర్మిషన్ కావాలి. మరి సూపరింటెండెంట్ గారి పర్మిషన్ కావాలంటే దానికి కలెక్టర్ గారి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీకి చైర్మన్ కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా తీసుకెళ్లేందుకు మరి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం ఇప్పుడు ఐఎంఏ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి మరియు మిత్రులందరం కలిసి మేడంని కలవడం జరిగింది. కానీ మేము అప్లికేషన్ కూడా ఇచ్చాం. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మా టెక్నీషియన్ అంటే 24 గంటలు అక్కడ ఉండి కార్నియాలు కలెక్ట్ చేసినట్టే ఎంత తొందరగా కలెక్ట్ చేస్తే అంత మంచి క్వాలిటీ కార్నియాస్ ఉంటాయి కాబట్టి తొందరగా కలెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఏది మిస్ కాకుండా చేయొచ్చని మేము మేడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మేడం మరి డిసిహెచ్ఎస్ గారిని పిలిచి అది ఒకసారి ఎవాల్యుయేషన్ చూసిన తర్వాత పర్మిషన్ ఇస్తా అన్నారు. ఆ పర్మిషన్ వచ్చేటైతే మేము ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మంది దగ్గర కార్నియాలు కలెక్ట్ చేసుకోవచ్చు అనేది మా ఉద్దేశం. దీనికి అందరి సహకారం, మీడియా మిత్రులు, ఐఎంఏ, లయన్స్ క్లబ్ అందరూ సహకారం కావాలని మేము కోరుతున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.